హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో స్పెషల్ వచ్చేసి మేము ఉన్న ఏరియా సిమ్లా కదా. సిమ్లా సిటీని అయితే టోటల్గా చూపించాలనుకుంటున్నాను. మేము ఒక చిన్న పని మీద సిమ్లా వెళ్తున్నాము. సో సిమ్లాలో మొత్తం కూడా మెయిన్ సిటీ అనమాట. ఇది వచ్చేసరికి మేము ఉండేది ఒక 20 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటాము. మా హస్బెండ్ పోస్టింగ్ అయితే సిమ్లానే మెయిన్ సిటీలో. ఇక మేము వచ్చేసి ఒక 20 కిలోమీటర్లు డిస్టెన్స్లో ఉంటాం అన్నమాట. ఇక్కడ వచ్చేసరికి ఫ్యామిలీ క్వార్టర్స్ అన్నీ ఉంటాయి. ఇంకా మెయిన్గా డ్యూటీ చేయడానికి వెళ్ళాలంటే సిమ్లాలోని మెయిన్ హాస్పిటల్ అనమాట. ఒకప్పుడు ఒక 3-4 ఇయర్స్ బ్యాక్ దాకా ఇక్కడ 2 స్టేషన్లోనే ఉండేదన్నమాట. ఇక్కడ నుంచి ఇంకా సిమ్లా వెళ్ళాలంటే ఒక 20 కిలోమీటర్స్ ఉంటుంది. మెయిన్ హాస్పిటల్కి వెళ్ళాలంటే మిలిటరీ హాస్పిటల్కి. సో మేమైతే ఈ మార్గం గుండా వెళ్ళాలి, 2 మార్గం నుంచి. ఇక్కడ 2లో చిన్న టాయ్ స్టేషన్ ఉంటుంది, టాయ్ ట్రైన్ స్టేషన్. చాలా బాగుంటుంది టాయ్ ట్రైన్ అయితే. ఎప్పుడు ప్యాసింజర్స్ వెళ్ళేవాళ్ళు వచ్చేవాళ్ళు వస్తూ వెళ్తూనే ఉంటారు. నేను ఒకప్పుడు వీడియో తీశాను, కానీ ఆ టైంలో నేను యూట్యూబ్ స్టార్ట్ చేయలేదన్నమాట. సో ఆ వీడియోస్ అన్నీ కూడా ఎక్కడో పోయినాయి. ఇప్పుడు వచ్చే స్టేషనే అనమాట. ఇక్కడ కేవ్లో నుంచి బయటకు వెళ్ళిపోతే ఇప్పుడు వచ్చేదే 2 స్టేషన్. ఇది వచ్చేసరికి లాస్ట్ ఎండింగ్ పాయింట్ సిమ్లాకు ఉంటుంది 2 నుంచి. ఇదే అనమాట. ఇప్పుడు రైట్ సైడ్లో ఉంది కదా, ఇదే స్టేషన్ ఎండింగ్. ఈ టాయ్ ట్రైన్ కల్కా అని ఉంటుంది. ఢిల్లీ నుంచి కల్కా రావాలి, కల్కా నుంచి సిమ్లాకి డైరెక్ట్ టాయ్ ట్రైన్స్ ఉంటుంది. ఇక్కడ రోడ్ అయితే 1 వేనే ఉంటుంది. మెయిన్ మనం సిటీలోకి ఎంటర్ అయ్యేదాకా ఈ 1 వే రూట్లోనే పార్కింగ్ ప్లేస్ లేకపోవడం వల్ల, కొండ ప్రాంతాలు కదా, సో వెహికల్స్ అయితే ఇలా లెఫ్ట్ సైడు రైట్ సైడు కొంచెం ప్లేస్ వదిలిపెట్టేసేసి మధ్యలో దారి ఇంకా పార్కింగ్ చేసుకుంటూ ఉంటారు. ఇవి ఒక వెహికల్ రావడానికి ఇంకో వెహికల్ పోవడానికి దాని తోడు ఈ సైడ్. సో అందుకని ఈ విధంగా వెహికల్స్ రావడానికి ఒక మార్గం ఉంటుంది, వెళ్ళడానికి ఇంకొక మార్గం అనమాట. ఒక కొంచెం 2 వే డిస్టెన్స్ లో రన్నింగ్ వెళ్ళాలన్నా కానీ 2 వెహికల్స్ కి కొంచెం ఈ విధంగా అయితే 2 నుంచి మేమైతే సిమ్లా వెళ్ళే రోడ్లో మేము బైక్ మీద వెళ్తున్నాం కాబట్టి రివర్స్లోనే వెళ్తున్నాము. ఇక్కడ నుంచి ఇంకా 2 వే స్టార్ట్ అయిపోయింది. ఇది కూడా చూడడానికి పెద్దగా ఉండదు, కానీ కొంచెం సింపుల్గా 2 వెహికల్స్కి రావడానికి పోవడానికి అయితే బాగానే ఉంటుంది. మొత్తం కూడా లోయల్గా కొండ ప్రాంతాలు కాబట్టి ఈ రోడ్డు మార్గాల్లో కొంచెం రావడం పోవడం ఇబ్బందిగానే ఉంటుంది. ఇక్కడ చూడండి, రోడ్డు కొంచెం స్పేషియస్గా ఉంది కదా. ఈ విధంగా అయితే ఇక్కడి నుంచి అయితే రోడ్డు ఉంటుంది. ఇది 2 అనేది అయిపోయిన తర్వాత నుంచి ఈ విధంగా ఉంటుంది రోడ్డు. మొత్తం దారి అంతా కూడా చాలా పీస్ఫుల్గా, ఎంత కూల్గా ఉంటుందంటే మనం సమ్మర్లో కూడా వెళ్తుంటే చల్లగా వస్తూ ఉంటుంది. చాలా బాగుంటుంది అనమాట. ఏదైనా తిరగడానికి వెళ్ళడానికి కొంచెం రిస్కీ ప్రాంతం అయినప్పటికీ కానీ ఎంజాయ్ చేయొచ్చు. నేచర్ బాగుంటుంది, చాలా పీస్ఫుల్గా ఉంటుంది కాబట్టి. నాకైతే సిమ్లా అంతగా నచ్చలేదు. ఎందుకు నచ్చలేదో కూడా నేను చెప్తాను రీజన్. నచ్చింది ఏంటంటే ఆ వాతావరణం నచ్చింది అంతే అన్నమాట. కానీ నచ్చకపోవడానికైతే బోలెడని రీజన్స్ ఉన్నాయి. మేమున్న దగ్గర నుంచి మా హస్బెండ్ వెళ్ళడానికి చాలా లాంగ్ ఉంటుంది. మొత్తం కూడా ఒక 15 నుంచి 20 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది తను వెళ్ళడానికి. ఇంకా ఎర్లీ మార్నింగ్ లేచి వెళ్ళాలి. అప్పుడు వర్షం పడని, లేదా మంచు పడని, లేదా అసలు పొగ మంచు అంతా కమ్మేని, ఏదైనా ఉండని, కానీ డ్యూటీ టైం వెళ్ళాల్సిందే కదా. సో నాకు రాను పోను ఈవినింగ్ అవుతుంది అనమాట. రాను పోను 15 అటు ఇటు 20-40 కిలోమీటర్స్ జర్నీ చేయాలి. సో నాకు అది నచ్చలేదు. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి క్వార్టర్స్ విషయం. క్వార్టర్స్ అనేది ఒక 2 ఇయర్స్ ఉంటుంది, తర్వాత ఉండదనమాట. కానీ ఆ 2 ఇయర్స్లోనే అక్కడ బోరింగ్ అనమాట. క్వార్టర్స్లో ఉన్నా కానీ టైంపాస్ అనిపించదు. ఇంకా చలికి ఎక్కడికి వెళ్ళేది ఉండదు. ఏదైనా అవసరమైనా కానీ మనం తెచ్చుకోవడానికి ఉండదు, వెళ్ళడానికి ఉండదు, ఏమి దొరకవు అనమాట. ఇంకా మెయిన్ సిమ్లా సిటీకే వెళ్ళాలి. ఇక్కడ నుంచి 20 కిలోమీటర్స్ 2-3 బస్సులు మారుకుంటూ వెళ్ళాలి. అదే మిలిటరీ హాస్పిటల్కి వెళ్ళాలంటే 2 బస్సులు మారాలి. మామూలుగా సిటీకి వెళ్ళాలంటే ఇంకొక బస్సు మారాలన్నమాట. సో అందువల్ల అది నచ్చలేదు. ఇంకొకటి ఏంటంటే క్లైమేట్ వచ్చేసరికి ఇయర్ మొత్తం కూడా వర్షాలు ఎక్కువగా ఉంటాయి. ఇంకా ఎప్పుడు పడితే అప్పుడు వర్షాలు పడుతూ చలి ఎక్కువగా ఉంటుంది. సో అది నచ్చలేదు. ఇంకో విషయం ఏంటంటే మామూలుగా ఈ మార్చి, ఏప్రిల్, మే, ఈ మార్చి ఎండింగ్ నుంచి కాస్త మే, జూన్ అట్లా ఒక 2 మంత్సే అనమాట ఒక రకంగా బాగుంటుంది. అంటే బాగా మనకి ఇక్కడ సమ్మర్ ఎలా ఉంటుందో అక్కడ సమ్మర్లో వింటర్ చాలా బాగుంటుంది అనమాట. నాకు తెలిసి మే వరకు కాస్త బాగుంటుంది. మే
ఏప్రిల్, ఇంకా మళ్ళీ జూన్ నుంచి వర్షాలు స్టార్ట్ అవుతాయి. ఆల్రెడీ మార్చ్లో ఫుల్ వర్షాలు పడ్డాయి అన్నమాట. ఎప్పుడు పడితే అప్పుడు ఇలా వర్షాలతో ఇసుగ్గా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి చలి గురించి చెప్పక్కర్లేదు, నాకైతే కాళ్ళు బొబ్బలు వచ్చేసాయి. అస్సలు ఎందుకు వచ్చామా అన్నంత కష్టం అనిపించింది. సిమ్లా అయితే టూర్గా వెళ్ళాలనుకునే వాళ్ళకి చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ విషయం ఎవరికైనా చెప్తే మీకు సిమ్లా సిటీ నచ్చలేదా అని ఆశ్చర్యపోతారు. ఎందుకంటే సిమ్లా అంత బ్యూటిఫుల్గా ఉంటుంది కదా, అందుకు మెయిన్ చూడడం వరకే బ్యూటిఫుల్గా ఉంటుంది, కానీ అక్కడ ఉండే వాళ్ళకి తెలుస్తుంది ఇక్కడ కష్టాలు ఏంటి అనేది. మరి అక్కడ అందరూ ఉంటున్నారు కదా, మీకే కష్టమా అని కూడా అనిపించవచ్చు. కానీ ఒక్కొక్కరికి సెట్ అవుతుంది, ఒక్కొక్కరికి సెట్ అవ్వదు. అక్కడున్న లోకల్ వాళ్ళకే బాగుంటుంది, కానీ ఇక్కడ నుంచి వెళ్ళిన ప్రతి ఒక్కరిని అడగండి సిమ్లా నచ్చిందా అంటే ఎవరు కూడా నచ్చలేదనే చెప్తారు. ఏ అవసరమైనా కానీ మేము మెయిన్ సిటీ దాకా రావాలి, ఇక్కడ నుంచి సిమ్లా స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు సిమ్లా మెయిన్ సిటీకి అయితే వచ్చేసాము. ఇక్కడ రూల్స్ అయితే బాగుంటాయండి, కానీ నచ్చడానికి అంటూ ఏమీ లేదు. కానీ సిటీని ఒకసారి చూసి రావడం వరకు అయితే బాగుంటుంది, కానీ అక్కడే ఉండాలి, అక్కడే అన్నీ చేయాలంటే మాత్రం ఏం బాగోదు. 3 years ఉండడం అంటే చాలా గ్రేట్, ఇక తప్పక ఉండడమే. కానీ జర్నీ పరంగా అయితే చాలా బాగుంటుంది. ఎన్ని కొండ ప్రాంతాలు ఉన్నప్పటికీ మనకి టాయ్ ట్రైన్ ఉంది కాబట్టి ఎవరికైనా వామిటింగ్స్ అయ్యే వాళ్ళకి కూడా ఇబ్బంది ఉండదు. కాకపోతే అది ఒక 5 to 6 hours పడుతుంది. అదే కార్ వెహికల్ కానీ బుక్ చేసుకొని వస్తే మనకి తొందరగా వచ్చేస్తాం, ఒక 2-3 hours లోపే. అదొక్కటి కొంచెం మెరిట్ అనమాట. ఇంకా సిటీ విషయానికి వస్తే ఫుల్గా ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ షాపింగ్ చేయడానికి వచ్చేసరికి ఒక స్పాట్ ఉందన్నమాట. అది వచ్చేసరికి మాల్ రోడ్ అంటారు. ఇక్కడ మెయిన్ కులు మనాలి చూడటానికి వచ్చే వాళ్ళు ఎక్కువ ఉంటారు. సిమ్లా మనకి పెద్ద టచింగ్ ఉండదు, చూడాల్సినంత ఏమీ ఉండదు. అక్కడ వచ్చేసరికి మాల్ రోడ్ అని ఉంటుంది, అదే అనమాట. ఇక్కడ ఇప్పుడు ఒక కేవ్ చూపించాను కదా, దాని లోపలికి వెళ్ళిపోతే మా మిలిటరీ హాస్పిటల్ వస్తుందన్నమాట. అటు వచ్చేసరికి సంజోలి అంటారు, అటు వెళ్ళాలి మిలిటరీ హాస్పిటల్కి. ఇంకా ఇటు స్ట్రైట్గా వస్తే సిమ్లా మెయిన్ సిటీకి వెళ్ళిపోతాము. సిటీ కూడా ఇరుకిరుగ్గా ఉంటుంది, ఒక 1 way మార్గమే ఉంటుంది, కొంచెం కష్టంగానే ఉంటుంది సిటీ లోపలైతే. ఇంకా మెయిన్గా వచ్చేసరికి ఇక్కడ మాల్ రోడ్ నేను ఆల్రెడీ వీడియో చేశాను, పర్లేదు బాగుంటుంది. అదొక్కటే టూరిజంకి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు ఖచ్చితంగా విజిట్ చేసి వెళ్తారు. ఇక్కడ మెయిన్ వచ్చేసరికి చర్చ్ ఫేమస్, ఇంకా మన ఫ్లాగ్ ఒకటి ఉంటుంది, రిసార్ట్స్ ఉంటాయి, చిన్న ఒక షో ఉంటుంది, వాటర్ షో అలా ఉంటుంది అనమాట మాల్ రోడ్. నేను మొత్తం వీడియో అయితే చేశాను, కింద మన ఛానల్లో ఒకసారి ఉంటుంది, ఒకసారి చూసేయండి, ఖచ్చితంగా నచ్చుతుంది మాల్ రోడ్ అనేది. కాకపోతే మాల్ రోడ్లో మనకి ఎక్కువగా సెకండ్ హ్యాండ్ క్వాలిటీ ఐటమ్ వస్తువులు బాగా దొరుకుతాయి. ఇంకా షాపింగ్ విషయానికి వస్తే షాప్స్ అయితే ఫుల్గానే ఉన్నాయి, కాకపోతే మన బడ్జెట్ ఫ్రెండ్లీగా ఏముండదు. టూరిజంకి ఎక్కువగా వస్తూ ఉంటారు కదా, కాస్ట్ కూడా హై కాస్ట్లో ఉంటుంది. అంత కాస్ట్ పెట్టి కొనుక్కోవడం కూడా వేస్ట్ అనిపిస్తుంది. ఇది వచ్చేసరికి బస్ స్టాప్ అనమాట, సిమ్లా పాత బస్ స్టాండ్. 2 బస్ స్టాప్స్ ఉంటాయి, ఇది వచ్చేసరికి పాత బస్ స్టాప్. ఇక్కడ నుంచి ఇంకా మేము ఆ రోజు ఎక్కడికి వెళ్తున్నామంటే మొత్తం ఊరికి, ఆ సిమ్లా సిటీకి లాస్ట్లో ఉంటుందన్నమాట విశాల్ మార్ట్. సో దానికోసం వెళ్తా నేను ఈ వీడియో తీశాను. అలాగే ఒకసారి మీరు సిటీని చూసినట్టుగా ఉండిద్ది అని చెప్పేసి చూపించాలనే ఉద్దేశంతో తీశాను. ఇంకా రోడ్డుకి సైడ్స్లో చూడండి, ఈ విధంగా వాకింగ్ ట్రాక్ అయితే ఉంటుంది. సో కాలినడకనే వెళ్ళే వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఇలా ప్రతి చోట కూడా దారి మొత్తం కూడా ఎంతవరకు అయితే ఉంటుందో, మనం ఎంత దూరం నడిచినా కానీ అంత దూరము ఈ వాకింగ్ ట్రాక్ అనేది ఉంటుంది. నాకు ఇదైతే బాగా నచ్చింది. ఆల్మోస్ట్ అన్ని మెయిన్ సిటీస్లో ఉంటుంది, కానీ ఇక్కడ వచ్చేసరికి మనం ఎంత దూరం నడిచినా సిటీ అయిపోయిన తర్వాత కూడా ఉంటుందన్నమాట. సో అది నాకు బాగా నచ్చింది. ఇంకా నెక్స్ట్ ఇది వచ్చేసరికి మాల్ రోడ్ అన్నమాట. నేను ఇందాక చెప్పాను కదా, ఇప్పుడు ఆ మాల్ రోడ్కి వెళ్ళే దారి ఇక్కడ నుంచి వెళ్ళాలి. ఇప్పుడు హెడ్డింగ్ పడింది కదా, అది మాల్ రోడ్కి ఎంట్రన్స్ అనమాట. అంటే లిఫ్ట్ ఉంటుంది, లిఫ్ట్లో కూడా వెళ్ళే వాళ్ళు ఉంటారు, విడిగా రోడ్డు వే కూడా ఉంటుందన్నమాట. సో ఇది వచ్చేసరికి మాల్ రోడ్. బయట చూడండి ఎంతమంది జనాలు ఉన్నారో, అంటే ఎక్కువగా టూరిజంకి వచ్చే వాళ్ళే ఉంటారనమాట ఇక్కడ. మామూలుగా సిటీలో తిరిగే వాళ్ళకంటే టూరిజమ్స్ ఎక్కువగా ఉంటారు.
సేమ్ ఇదే మాల్ రోడ్డు ఇంకా కులు మనాలిలో కూడా ఉంటుందన్నమాట. అంటే కులులోనో మనాలిలోనో ఒక చోట ఉంటుంది, మనాలి అనుకుంటా. మనాలి మాల్ రోడ్ ఉంటుంది. ఇది కూడా కొంచెం సేమ్ ఇక్కడలాగే ఉంటుంది. అక్కడ చూసినా ఒకటే, కాస్ట్ మాత్రం అద్దరిపోతాయి ఏది కొనాలన్నా కానీ షాప్స్లో. ఇంకా బయట సెకండ్ హ్యాండ్ అయితే ఇంకా చెప్పక్కర్లేదు, మనకు దొరుకుతాయి మంచిగానే. ఎవరికైనా సెకండ్ హ్యాండ్ కావాలనుకుంటే తీసుకోవచ్చు. చూడండి ఎన్ని వెహికల్స్ ఉంటాయో అంటే ఆగిపోయి, బైక్స్ కాబట్టి వెళ్ళిపోతున్నాయి, కానీ కార్లో వచ్చే వాళ్ళకి ఎంత రిస్క్గా ఉంటుందంటే వెళ్ళడం రావడం చాలా కష్టంగా ఉంటుంది. ఎంతసేపు మనం ట్రాఫిక్లో ఇరుక్కున్నామా, ఎందుకు వచ్చామా అన్నట్టుగా అనిపిస్తుంది సిమ్లా సిటీలో. ప్రతి ఒక్కరికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇక్కడ టూరిజంకి వచ్చే వాళ్ళ కార్ల కంటే మెయిన్ ఒక ఫ్యామిలీకి వచ్చేసి 2 కార్స్ అలా ఉంటాయి అన్నమాట. ఖచ్చితంగా కారు లేకుండా ఉండే ఇల్లు మాత్రం కష్టము. వెహికల్స్ బైక్స్ కంటే కార్స్ ఆల్మోస్ట్ ఎక్కువగా ఉంటూ ఉంటాయి. ఇది వచ్చేసరికి మెయిన్ సిమ్లా సిటీ మొత్తం కూడా ఇక్కడి నుంచి కనపడుతూ ఉంటుంది. చర్చ్ కూడా, చర్చ్ ఫ్లాగ్ అన్నీ కూడా కనపడుతుంది. ఇది సిమ్లా సిటీ నుంచి డౌన్కి వచ్చే కొద్దీ అక్కడ ఆ హౌసెస్ మధ్యలో ఒకటి వైట్గా టాప్లో ఉంది కదా, అదే అన్నమాట. నాకు క్లియర్గా చూపించడం అయితే కుదరలేదు. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ మొత్తం మీద జాకు మందిర్ అని చెప్పేసి హనుమాన్ టెంపుల్ చాలా ఫేమస్. మేము ఆల్రెడీ వెళ్ళాం, కానీ ఆ టైంలో నేను వీడియో పెట్టలేదనమాట. ఇక్కడ పక్కన క్లిప్ యాడ్ చేస్తాను చూడండి. చాలా బాగుంటుంది జాకు మందిర్. చాలా ఎత్తులో పెద్ద హనుమాన్ విగ్రహం ఉంటుంది. ఇంకా వచ్చే వాళ్ళకి పోయే వాళ్ళకి ఇబ్బంది లేకుండా లిఫ్ట్ కూడా ఉంటుంది. ఇంకా సండే రోజు భోజనాలు కూడా పెడుతూ ఉంటారు, అంటే అన్నదానం జరుగుతుంది. చాలా బాగుంటుంది జాకు మందిర్. వెళ్ళిన వాళ్ళకి ఒక మంచి ఫీల్ వస్తుంది, ఒక అడవిలో ఉన్నట్టు. చాలా బాగుంటుంది అనమాట జాకు మందిర్. ఇక్కడ ఫేమస్ సిమ్లాలో. ఇంకా చూడడానికి చిన్న చిన్న ప్లేసెస్ చాలా ఉన్నాయి, ఒక 4-5 ఉంటాయి. అంతకుమించి సిమ్లా సిటీలో ఇంకేమీ ఉండవు. అంటే సిమ్లా చుట్టుపక్కల టోటల్ హిమాచల్ ప్రదేశ్ చూడటానికి అందమైన సిటీయే, కానీ దానిలో సిమ్లా మెయిన్ అంటూ ఉంటారు. కానీ సిమ్లాలోనే నాకు అంత ఏమనిపించలేదు. అన్ని చిన్న చిన్న స్పాట్స్ అయితే ఉన్నాయి, అవి చూసి రావచ్చు. మేమైతే సిమ్లా సిటీ నుంచి పూర్తిగా వచ్చేసాము. ఎందుకో నేను తర్వాత వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను. చాలా వరకు రీజన్స్ ఇందులోనే ఉన్నాయి, కాకపోతే అవి మెయిన్ రీజన్ కాదనమాట. మెయిన్ రీజన్ ఏంటో నేను నెక్స్ట్ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. కానీ టూర్గా వచ్చే వాళ్ళకి సిమ్లా సిటీ పక్కా నచ్చుతుంది. ఒక 1 వీక్ స్పెండ్ చేయడానికి అయితే చాలా బాగుంటుంది. ఇంకా సిమ్లాని విజిట్ చేయడానికి వచ్చే ప్రతి ఒక్కరికి నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, మీరు ఏవైనా కొనుక్కోవాలన్నా, ఏదైనా తెచ్చుకోవాలన్నా మీరు ముందుగానే కొనుక్కొని పర్చేస్ చేసుకొని ఆ వింటర్ ప్లేస్కి తగ్గట్టుగా రండి. కానీ అక్కడ కొనాలని మాత్రం ఆలోచించద్దు, ఎందుకంటే అక్కడ అన్నీ కూడా హై కాస్ట్లో ఉంటాయి. ఇంకా ఇక్కడ ట్రాఫిక్ విషయానికి వస్తే చాలా బాగుంటుంది. రూల్స్ అయితే హెల్మెట్ లేకపోతే ఖచ్చితంగా ఫైన్ వేస్తారు. హెల్మెట్ లేకుండా అసలు అడుగు కూడా పెట్టనీరు అనమాట. ఇది టోటల్ సిమ్లా విశేషాలు. ఇంకా బోలెడన్ని ఉన్నాయి, కానీ నేను తిరిగిన ప్రాంతాలను బట్టి నేను మీకు రివ్యూ అయితే ఇచ్చాను. ఇంకా కొన్ని వెళ్ళలేదు. నెక్స్ట్ మా హస్బెండ్కి ఇంకా 3 years ఉంది కాబట్టి, అక్కడే 2.5 years ఉంది కాబట్టి మళ్ళీ ఎప్పుడైనా హాలిడేస్కి అలా వెళ్తాను. వెళ్ళినప్పుడు వీడియోస్ అయితే తీయాలి. ఇంకా టోటల్ మేము రావడానికి గల కారణం అనేది నెక్స్ట్ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. ఇది టోటల్ సిమ్లా వీడియో. సిమ్లా సిటీ ఎలా అనిపించింది మీకు ఇప్పుడు దాకా చూశారు కదా, చూసిన దాన్ని బట్టి మీకు ఎలా అనిపించిందో కామెంట్లో అయితే చెప్పేయండి. టోటల్ వీడియో ఇది. మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లా మేము సిమ్లా నుంచి బయటికి రావడానికి మెయిన్ కారణం ఏంటో వీడియో చేస్తానన్నాను కదా, సో ఆ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.